తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇప్పుడు ఒక సాధారణ సగటు మనిషిలాగా తనలోని కక్షా కార్పణ్యాల్ని తీర్చుకునేందుకు, తనలోని పగను చల్లార్చుకునేందుకు, ఏకంగా అధికారాన్ని పణంగా పెట్టేందుకైనా సిద్ధపడే స్థాయికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వెళ్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీరు ఎలా ఉంది అంటే, ఒక అర్ధడుగు పక్క వాళ్ళతో ఒక అర్ధడుగు భూమి పంచాయతీ కోసం సుదీర్ఘంగా కోర్టులో కూడా కేసులు నడిపి, ఆ కేసులు నడపడం కోసం 10 ఎకరాల పొలాన్ని అమ్మినా సర్లే పర్లేదు, ఆ అర్ధడుగు మాత్రం మాకు దక్కాలి అన్నట్టుగా ఒక సగటు మనిషి ఆలోచన ధోరణితోనే ఈ ప్రభుత్వ నాయకత్వం ముందుకు వెళ్తోంది అన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డిని అయితే మద్యం కేసులో అరెస్టు చేయడానికి దాదాపు సిద్ధమయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఈ అరెస్టులన్నీ చూస్తూ ఉంటే వాళ్ళ టార్గెట్ వీళ్ళెవరూ కాదు, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి వీళ్ళెవరూ టార్గెట్ కాదు, జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళందరినీ అరెస్టు చేస్తూ ప్రజల్లో ఒక వాతావరణాన్ని కల్పించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా ఉంది. ఇక జరిగితే తదుపరి దశలో జగన్మోహన్ రెడ్డి అరెస్టే జరగవచ్చు. అయితే ఈ అరెస్టు చేయాలా వద్దా అన్న దానిపైన తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున ఒక సంఘర్షణ నడుస్తోంది. కసరత్తు కాదు, ఒక ఘర్షణ నడుస్తోంది అంతర్గతంగా. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైతే అసలు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడమే కరెక్ట్ కాదు అన్నది వాళ్ళ ఆలోచన. ఎప్పుడు అరెస్టు చేయాలి, ఎలా అరెస్టు చేయాలి, ఎప్పుడు ఎలా అరెస్టు చేస్తే ఏ విధంగా దాని పరిణామాలు ఉంటాయన్న దానిపైన కూడా తెలుగుదేశం పార్టీలో చర్చ నడుస్తోంది. కాస్త భవిష్యత్తును చూడగలిగిన వారు, ఆల్రెడీ ఈ అధికారం అన్నది ఎవరికీ శాశ్వతం కాదు అని కల్లారా చూసిన సీనియర్ నాయకులు, అధికారం మన చేతిలో ఉంది కదా అని ఇలా అందరినీ అరెస్టు చేస్తూ పోతే ఇది ఒకరోజు మళ్ళీ మనల్ని తప్పనిసరిగా వెంటాడుతుంది, ఇంతకు వేగంగా మనల్ని వెంటాడుతుంది. కాబట్టి ఇదంతా వద్దు, ఈ ప్రాక్టీస్ అన్నది సీనియర్ల వాదన. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అనుభవం కంటే ఉడుకునెత్తురు ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆ ఉడుకునెత్తురికి ఏమీ కనిపించడం లేదు. అసలు ఎప్పుడో భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఈరోజు మనం కక్ష తీర్చుకోకపోతే ఈ అధికారం ఉన్నది ఎందుకు అన్న ఆలోచనతో ఉడుకునెత్తురు యువ నాయకత్వం ఉరగలేస్తోంది, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి తీరాల్సిందే అని. అయితే ఈ ప్రయత్నంలో ఏకంగా అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది అన్న వాదనను కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో టీడీపీ నాయకత్వంలోని కీలకమైన నాయకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే ఆయన మీద సానుభూతి వస్తుంది, ప్రజల్లో మన మీద వ్యతిరేకత వస్తుంది, మళ్ళా మనకి ఇబ్బంది వస్తుంది అని సీనియర్ నాయకులు వీళ్ళంతా చెప్తూ ఉన్న మాట. దానికి తోడు ఎందుకు ఇంకా ఏడాది తిరక్కముందే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి వస్తోంది, వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చిందన్న దానికి కూడా తెలుగుదేశం పార్టీ అంతర్గత చర్చల్లో ఈ కారణాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. తీరా ఎన్నికల సమయంలో అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి సానుభూతి వస్తుంది, అది ఎన్నికల మీద రాజకీయంగా ప్రభావం పడుతుంది. కాబట్టి అప్పుడు కాకుండా ఇప్పుడే అరెస్ట్ చేసేస్తే ఆ తర్వాత ఎన్నికల నాటికి దీని ప్రభావం ఉండదు అన్నది తెలుగుదేశం పార్టీలోని ఒక నాయకత్వం అంచనా. అయితే ఇక్కడ నిశితంగా గమనిస్తే అర్థమవుతున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అన్నది తెలుగుదేశం పార్టీకి నష్టమే కానీ ఏమాత్రం లాభం చేకూర్చదు అన్న విషయం ఇక్కడ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. కాకపోతే ఆ నష్టం అన్నది ఎన్నికల సమయంలో జరగకూడదు, ఇప్పుడు జరిగినా పర్లేదు, పబ్లిక్ మర్చిపోతారు ఆనాటికి ఈ అరెస్ట్ గురించి అన్నది వీళ్ళ ఆలోచన లాగా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఇక్కడ వాళ్ళు ఇంకా గమనించాల్సింది ఏంటి అంటే, సరే ప్రజలు మర్చిపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి మర్చిపోరు కదా. తన అరెస్టు ఈరోజు చేసినా, ఇంకో ఏడాది తర్వాత చేసినా, ఎన్నికల సమయంలో చేసినా తన అరెస్టు కావచ్చు, తనతో పాటు నడిచిన నాయకుల్ని, అధికారులని, వీళ్ళని అందరినీ వరుసపెట్టి లోపలేస్తున్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి అయితే మర్చిపోరు కదా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రాక్టీస్ని ఇంతకు రెట్టింపుగా మొదలు పెడితే ఏంటి పరిస్థితి అన్నది టీడీపీ సీనియర్ల వాదన. పైగా జగన్మోహన్ రెడ్డిని గతంలో 16 నెలల పాటు జైల్లో పెడితే అందులో తెలుగుదేశం పార్టీ వాటా కూడా ఉన్నప్పటికీ కూడా అదంతా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి మధ్య నడిచిన ఆధిపత్యంలో భాగంగా 16 నెలలు పెట్టారు. సిబిఐ అంతా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది, మాకేం సంబంధం అని చెప్పుకోవడానికైనా ఉండేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే దానికి 100కు 100% బాధ్యత, మళ్ళీ దాని నుంచి ఎదురయ్యే పర్యవసనాల్ని 100కు 100% తెలుగుదేశం పార్టీ నాయకత్వమే భవిష్యత్తులో ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నది కూడా చాలా క్లియర్. ఇంకొకటి, సరే ఎన్నికల సమయంలో అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సానుభూతి వస్తుంది, ఎన్నికలపైన ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు. మరి ఈరోజు రేపో వారమో 10 రోజుల్లో నెల తర్వాత అరెస్ట్ చేస్తారు. మహా అయితే ఒక నెల రోజులు లేదు 3 నెలలు, ఛార్జ్షీట్ వేయడానికి వరకు 3 నెలలు, ఇంకా మొత్తం ఎఫర్ట్ పెట్టేసి 6 నెలలు మేనేజ్ చేయొచ్చు, ఏడాది పెట్టచ్చు, ఇంకా అంతకుమించి సాధ్యం కాదు. మరి ఏడాది తర్వాతనే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత తన పార్టీ కార్యక్రమాల్ని తన మరింత రెట్టింపు ఉత్సాహంతో చేస్తారు కదా. ఎప్పుడైనా కానీ అరెస్టుకు ముందు ఉన్న భయం అరెస్టు తర్వాత ఉండదు, అరెస్టు అయిన తర్వాత కూడా బెయిల్ వచ్చిన తర్వాత ఇక అరెస్ట్ అంటే భయమే ఉండదు. ఈ సీక్వెన్స్ తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కూడా. కానీ ఇప్పుడు అరెస్ట్ చేయడం ద్వారా ఎన్నికల నాటికి
ఒక ఏడాది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్తంభింపజేద్దాం ఈ అరెస్టులతో అనుకుంటుండొచ్చు. ఒకవేళ అలా స్తంభింపజేసినా అది తాత్కాలికమే అవుతుంది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారో ఆటోమేటిక్గా మళ్ళీ ఆ రోజు నుండి అంతకు రెట్టింపు వేగంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఈరోజు అధికారం ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి లోపలికి వెళ్ళొచ్చు, బయటకు రావచ్చు. వచ్చిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఇంకేమి ఉండదు. సరే ఇంక ఇంతకుమించి ఏముంది, పోయొచ్చామో అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే ఆ జైల్లో ఉన్న కొన్ని నెలల పాటు ఏ వ్యక్తికైనా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. వాటిని తప్పదు, దాటాల్సిందే. కాలం అనేది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా సరే అలా నిలబడితే కాలం అన్నది ఆ కాలాన్ని దాటిచ్చేస్తుంది, ఆ సమయాన్ని. జగన్మోహన్ రెడ్డి ఒక టైంలో బయటకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఏంటుంటుంది ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళకు, ఎస్ జగన్మోహన్ రెడ్డి వంతు అయిపోయింది, ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరి వంతు ఉంటుంది, ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అన్న చర్చే ఉంటుంది. కానీ ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి చర్చ ఉండదు కదా. పైగా తెలుగుదేశం పార్టీ ఆడుతున్న ఈ రాజకీయంలో అధికారులను కూడా పదే పదే బలి చేస్తున్నారు. తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పాలసీ ఏంటంటే ఇప్పుడు తన ప్రత్యర్థిని టార్గెట్ చేయాలంటే నేరుగా టార్గెట్ చేయరు, కానీ చుట్టూ ఉన్న అధికారులందరినీ అరెస్ట్ చేయడము. మళ్ళీ ఏ అధికారి అయితే జగన్మోహన్ రెడ్డితో ఉంటారో, ఏ అధికారి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఉంటారో వాళ్ళందరికీ ఒకరోజు ఇలాంటి అరెస్ట్ తప్పదు అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డిని ఆ నాయకుడిని ఒక నెగిటివ్గా చూపించడం కోసం అధికారులను కూడా అరెస్ట్ చేసి లోపలేయించడం అనేది చేస్తూ ఉంటారు. నిజంగా చేయాలనుకుంటే ఇలాంటి ప్రాక్టీస్తో కేవలం వాంగ్మూలాలు, ఎలాంటి ఆధారాలు, కాగితాల మీద ఆధారాలు లేకుండానే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కేసులు పెట్టి లోపలేసే పరిస్థితే ఉంటే ఇక వైసీపీ హయాంలో కూడా చేయాలి అనుకుని ఉంటే ఎంతమంది అధికారులను, తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా ఉన్న ఎంతమంది ఐఏఎస్లను ఐపీఎస్లు లోపలేయకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి అంత వెళ్ళలేదు అధికారుల నుంచి. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న అధికారులకు కూడా ఇబ్బందులు అయితే తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పదే పదే అప్పట్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అరెస్ట్ చేయడము జగన్మోహన్ రెడ్డితో ఉంటే అధికారులు అరెస్ట్ అవుతారు అని ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ట్రై చేస్తూ వచ్చారు. దాన్ని పోగొట్టడానికి రేపు పొద్దున తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న అధికారులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయవచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ సాధించగలిగేది ఏమి ఉంటుంది అంటే ఒకటి ఆత్మసంతృప్తి. మేము కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలేసాం అని ఒక కక్ష తీర్చుకోవడానికి, ఒక ఆత్మసంతృప్తి కోసం పనికి వస్తుంది. కానీ ఈ ప్రయత్నాల వల్ల మొత్తం అధికారానికే ఎసరు వస్తుంది అన్న విషయాన్ని కూడా వాళ్ళు ఈ కక్షలు కార్పణ్యాలని మనసులో పెంచేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకత్వం అసలు అధికారం పోయినా పర్వాలేదు అనే స్థాయికి వచ్చారు. అంటే కక్ష తీర్చుకోవడానికి అధికారాన్ని కూడా పణంగా పెట్టేందుకు సిద్ధపడ్డారు అన్నది క్లియర్గా అర్థమవుతోంది. సో వైసీపీ వాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా, ఇంకా వైసీపీలోని ఇంకా కీలకమైన నాయకుల్ని అరెస్ట్ చేసినా దానివల్ల జరిగే పరిణామాలన్నీ తాత్కాలికంగానే ఉంటాయి తప్పించి ఓవరాల్గా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అయిపోతుంది, మొత్తం మళ్ళా ఈ పరిణామాలతో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్తో శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండిపోయేందుకు పరిస్థితులు ఏర్పడతాయి అని అనుకుంటే అది భ్రమే. దీనివల్ల మొత్తం అంతా లాస్ట్కు చివరికి తెలుగుదేశం పార్టీకే నెగిటివ్గా మారే అవకాశాలు ఉంటాయి చాలా వరకు పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా ఎక్కడన్నా చిన్న చితక కోపాలు ఇవన్నీ ఉన్నా కూడా ప్రజల్లో ఇలాంటి అరెస్టులు, ఇలాంటి వ్యవహారాల వల్ల అది కూడా పోయి ఆయన మీద సానుకూలత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది.